దేశంలో వండిన మామిడి పండ్లంటే బయట దేశాల పబ్లిక్ చెవులు కోసుకుంటారు. మన మామిడి కమ్మదనం తీయదనాన్ని కాదనేటోళ్ళే ఉండరు. అమెరికా దేశపోళ్ళైతే ఎప్పుడు ఎండాకాలం వస్తుందా అన్నట్టే ఎదురు చూస్తారట. ప్రతేడు మన దేశానికి అమెరికాకు నడుమ కోట్ల రూపాయల మామిడి పండ్ల వ్యాపారం జరుగుతుంది. అయితే కంపుగాడు అదేనులా ట్రంప్ వచ్చినాక లేనిపోని తొండి పంచాది లేపుతున్నాడు కదా. ఇగో ఇప్పుడు మన మామిడి పండ్ల వ్యాపారులు చచ్చిపోయేటంత పని చేసిండాడు. అమెరికాని ఉద్దార కంపెనీకి 4.5 కోట్ల నష్టం వస్తున్నది మనోళ్లకు. మన దేశం నుంచి 15 కంటైనర్లు అంటే దాదాపు 30 లారీల మామిడి పండ్లు అమెరికా దేశానికి పంపితే మళ్ళా వెనకకు తీసుకుపోండి అంటున్నారు బడవేగాళ్ళు. తీరా ఆడికి పోయినాక మామిడికాయలు తీసుకుపోండ్రి, లేకుంటే ఇక్కడనే వారబోసుకోండ్రి, అంతేగాని వీటిని మా దేశంలోకి రానియమన్నట్టు తలకాయ లేని మాటలు చెప్తే అమెరికా దేశాన్ని నమ్ముతారా ఎవరన్నా? వానికేమన్నా తిక్క? తీరా ఇల్లు చేరినాక వద్దంటే నడుస్తుందా? అదేమన్నా 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగడి సెంటరా? 7 సంద్రాల అవతలున్న అమెరికా దేశము ఇక్కడి నుంచి అక్కడికి మామిడి పండ్లు పంపించేదానికి బొచ్చెడు పైసలు ఖర్చయినాయి. మళ్ళా రివర్స్ పట్టుకురావాలంటే అంతే ఖర్చు భరించాల్సి వస్తుంది అని బాధపడుతున్నారట మామిడి వ్యాపారులు. అసలు ఏం జరిగిందంటే మామిడి పండ్లు నిల్వ కాలాన్ని పెంచేతానికి, పురుగులు పట్టకుండా ఉండేతానికి ఇర్రేడియేషన్ అనేది చేస్తారట. ఇక్కడ దాన్ని దగ్గరుండి చూసేది కూడా అమెరికా దేశపోలేనట. వాళ్ళు చూసి అంత మంచిగా ఉన్నది అన్నాకనే మన వాళ్ళు విమానంలో మామిడి పండ్లు పంపిండ్రట. కానీ తీరా ఆడిపోయినాక వాడు మంచి మామిడి పండ్లకు వంకలు పెడుతున్నాడట. ఇంతో కొంత లాభాలు వస్తాయని వ్యాపారం చేసిన వాళ్ళు లాభోదిబో అంటుర్రట. 4.5 కోట్ల రూపాయల నష్టం వస్తుందని బాధపడుతుర్రట. ఇట్లా ఇద్దరు వాడుకుంటా ప్రతి దానికి వంకలు పెడితే అమెరికా దేశంతో వ్యాపారాలు చేయాలనంటే ఆలోచన వస్తుందా? మామిడి పండ్లను ఆ దేశ పోలే షేకింగ్ చేసిండ్రు కదా, దాంట్లో మా తప్పేమున్నది? కావాలనే మనతోని వ్యాపారం వద్దని ఇట్లా చేస్తున్నది అమెరికా, అంతేగాని ఏ తప్పు లేదని అంటారు వ్యాపారులు. మరి దీని మీద మోడీ సాబ్ ఏమంటాడో చూడాలి. మన దేశంలోకి ఉగ్రవాదులు అంత ధైర్యంగా ఎట్లొచ్చిండ్రు? ఇంత పెద్ద ఆర్మీ ఎప్పటికప్పుడు నిఘా ఉంటది, అయినా మనోళ్ళ కళ్ళు కప్పి ఎట్లొచ్చిండ్రు? వచ్చినోళ్ళు బాంబేసి ఎంబటే పరారు కావాలి గాని అంతసేపు ఉండి మనోళ్ళ మతం అడిగి కాల్చిండ్రంటే అక్కడికి ఆర్మీ రాదనే తెలుసన్నట్టే కదా. మరి ఆ ముచ్చట వాళ్ళకి ఎవరు చెప్పిండ్రు కావచ్చు అంటే మన దేశం రహస్యాలు లీక్ చేసిన వగలాడి గిదేనట. ఇంటి దొంగను ఈశ్వరుడు అయిన పట్టలేడనేది బాగా తెలిసిన బద్మాష్ ఆడిదాని తీరుగున్నది ఇది. అందుకే కావచ్చు పాకిస్తాన్ దేశానికి మన దేశం రహస్యాలన్నీ చెప్పి ఇన్ని రోజులు దొరకకుంటున్నది. ఈ మతిలేని దాని పేరు జ్యోతి మల్హోత్రా. హర్యానా రాష్ట్రం హిస్సార్లుంటదట. ఈనం తక్కువది. యూట్యూబ్ లో వీడియోలు చేసుకుంటా మన దేశం రహస్యాలన్నీ పాకిస్తాన్ దేశ పోలకు పంపింది. దేశం సైనిక స్థావరాల ముందు వీడియోలు తీస్తుంటే ఎవరికన్నా అనుమానం వస్తుందా? పుట్టెడు దేశభక్తున్న పునీత కావచ్చా అనుకుంటారే ఎవరైనా. కానీ ఒగలాడి దొంగ కథలు ఇప్పుడు బయటపడ్డాయి. పాకిస్తాన్ దేశం పోయి అక్కడ పెద్ద పెద్దోళ్లతో ముచ్చట్లు పెట్టిందట. పైసల కోసం కక్కుర్తి పడి పాకిస్తాన్ దేశ పోనికి మన దేశం ముచ్చట్లు మొత్తం ఇప్పి కుప్ప పెట్టిందట. బయటికి చూస్తే యూట్యూబ్ నడుపుతున్నట్టే గాని పాకిస్తాన్ దేశం ఎంబసీతోని రాసుక పూసుకొని తిరుగుతుందట. ఎంబసీ అంటే పాకిస్తాన్ దేశ ఆఫీస్ ఇక్కడోటి ఉంటది, మన దేశం ఆఫీస్ అక్కడోటి ఉంటది. ఆ ఆఫీసులు ఉండే ఆఫీసర్లను ఎంబసీ అంటారు. అసొంటి ఎంబసీ డానిష్ తో అనే టోన్ తోని దోస్త్ చేసిందట. ఆ బడవేగాడిచ్చిన ఇఫ్తార్ విందు తీసుకుంటా వీడియోలు తీసిందట. అంతేకాదు కొందరు పాకిస్తాన్ దేశ ఆఫీసర్లతో కూడా రుద్దుక తిరిగిందట. ఆ దేశం పోయి బస్సులు నడుపుడు, బలాదుర్ తిరుగుడు అదే సొంత దేశం అన్నట్టే చేసిందట. పహల్గాం దాడికి ముందు కూడా అక్కడి వాతావరణం తెలిసేటట్టు వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టిందట. ఇదంతా పరీక్ష పట్టి చూస్తే ఇక్కడ ముచ్చట్లన్నీ అక్కడికి చెప్తున్నది అనేది తెలిసిందట. ఇంకేమున్నది, ఈ దొంగ కథలు పడే సిగ్గులేని దాంతో పాటు ఇంకో 5గురిని అరెస్ట్ చేసి లోపటేసిండ్రు. గుడులు గోపురాలు కొత్త కొత్త జాగాలు తిరుగుకుంటా వీడియోలు చేస్తుందట ఈ వయ్యారి. వందే భారత్ రైలును సికింద్రాబాద్ లో మోడీ షురూ చేసినప్పుడు కూడా వచ్చింది. సరే అది ఏది చేస్తే మనకేం తిప్పల గాని దేశం రహస్యాలు శత్రువుల చేతులు పెట్టుడు తప్పు. అందుకే ఈ ఇజ్జత్ తక్కువ ఆడదాన్ని శీర్షింతకు గట్టాలి. అట్లయితేనే ఇంకోళ్ళు మన దేశం ముచ్చట్లు బయట పెట్టాలనే ఆలోచన చెయ్యరు. దొంగ బద్మాష్ది అని తిడుతున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్.